బాగి ఆటోలో అనాథాశ్రమానికి వస్తూ ఉండగా మనోహరి కారులో ఫాలో అవుతూ ఉంటుంది. ఆటో దిగిన బాగి అనాథాశ్రమంలోకి వెళ్ళి అక్కడ వార్డెన్ చైర్లో కూర్చోవడం చూసి మనోహరి షాక్ అవుతుంది. ఏ రాజు రాగానే బుజ్జమ్మని స్కూల్లో జాయిన్ చేశారా అని అడిగేస్తుంది బాగి. చేశాను మేడం, మిలిటరీ స్కూల్ చాలా బాగుంది అని అంటూ ఉంటాడు రాజు. అంటే అంజు చదివే స్కూల్ అని చెంబాతో మనోహరి అంటూ ఉంటుంది. ఇక మనోహరి చెంబ అక్కడి నుండి బయటికి వచ్చేస్తారు. ఇప్పుడు మళ్ళీ పుట్టిన అరుంధతి ఎలా ఉంటుందో చూడాలనుంది అని మనోహరి అంటుంది. అలాగే పద స్కూల్ దగ్గరికి వెళ్దాం అని చెంబ అనగానే మనోహరి చెంబ ఇద్దరూ కలిసి స్కూల్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే స్కూల్ వదిలేయడంతో పిల్లలందరూ బయటికి వస్తూ ఉంటారు. వీళ్ళలో అరుంధతిని కనుక్కోవడం ఎలా అని మనోహరి అంటుండగా ఏమో అంటుంది చెంబ. ఇక వెళ్ళి పిల్లల మధ్యలో నిలబడుతుంది మనోహరి. అప్పుడే ఆరు మనోహరి పక్క నుండి వెళ్ళడంతో ఆరు మనోహరికి తగులుతుంది. దాంతో మనోహరికి కరెంట్ షాక్ కొట్టినట్టు చేతి వెముకలు విరిగిపోయినట్టు అనిపిస్తుంది. దాంతో తనని తగిలిన అమ్మాయిని షాకింగ్గా చూస్తూ ఉంటుంది మను. అక్కడ ఆరు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది. ఇక బాగికి ఆరుకి మనోహరి ఏదైనా అపాయం చేస్తుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.